స్తుతి చెల్లించి కనపరతం ప్రభు నా రక్షకుడవని స్తుతి చెల్లించి గణపరతం ప్రభు నా రక్షకుడవని. మనం ప్రభును ఆరాధించు కొరకై దేవుని యొక్క వాక్యం నుండి మనము చదువుకుందాం. కీర్తనలు 62వ అధ్యాయము. కీర్తనలు 62. కీర్తనలు 62వ అధ్యాయము. మనము ఈ అధ్యాయం అంతటిని కూడా మార్చి చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచెదరు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండో మారు ఆ మాట నాకు వినబడెను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మహా గనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి గొప్ప దేవుడు. నీకు ప్రేమ ఎంతో గొప్పది. మా కొరకై కలువరి శిలువలో మీరు పొందిన తండ్రి శిక్ష యావత్తును జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ నేను కొనియాడు కొరకై మమ్మల్ని ఏర్పరచుకొని నీ సన్నిధానముకు నడిపించిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంక నువ్వు రావాల్సిన వాడు తీసుకురండి. పాటల ద్వారా నీవు మహిమపరచబడినందుకే నీకు వందనం చెల్లిస్తూ సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతిలోకి అప్పచెప్పు. అయోగ్య నన్ను సెలవు మారువచ్చి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ తర్వాత దేవుని యొక్క తీర్పును బట్టి సమస్తమును కూడా అవి ఎలా ఉన్నాయంటే మౌనంగా లేవు. అవి ఎలా ఉన్నాయండి? మౌన స్థితిలో కనబడట్లేదు.
నదులు ఉప్పొంగుచున్నాయి. తర్వాత రాజ్యం మీదికి రాజ్యము, మనుషులలో కూడా భయంకరమైనటువంటి మరి స్థితిగతులు ఈ లోకంలో మరి ఏమాత్రం కూడా నెమ్మది లేని స్థితిలో ఉంటూ ఉన్నారు ఈ లోకం. అదే లోకంలో కూడా మనం ఉన్నాము. అయితే ఈ లోకము ప్రస్తుతము దుష్టుని ఆధీనంలో ఉంది. లోకమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుడు, సాతాను యొక్క ఆధీనంలో ఉంది. అయితే ఈ ఈ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఏమాత్రం కూడా ఎన్ని విధాలుగా ఏమి చేసినా కూడా వారికి మరి నెమ్మది లేని స్థితి, ఆ తర్వాత ఎంతో మరి భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉరుకులు పరుగులు ఉప్పొంగుచున్నటువంటి స్థితి, ఇవన్నీ కూడా మరి చూస్తుంటున్నాం. అందుకని 9వ వచనంలో అంటాడు, చాలు మనుషులందరూ కూడా ఎలా ఉన్నారండి? వాటి ఊపిరి, వాళ్ళు వాటి ఊపిరి కలిగి ఉన్నారు. ఇది అల్పులైన వారి గురించి చెప్పాడు. అల్పులు అంటే మన దృష్టిలో ఎవరు? అల్పులు అంటే ఎవరు? అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నవారా? పేదరికం అల్పులైనటువంటి వారు కూడా ఒకటి ఊపిరి కలిగి ఉన్నారని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత గనులంటే ఎవరు? డబ్బున్న వాళ్ళు, రకరకాలుగా డబ్బు కలిగి మాకు ఏం కొదవలేదని గనులుగా ఉంటున్నారు. ఈ గనులైనటువంటి వారు ఎలా ఉన్నారటండి? వారు మాయాస్వరూపులు. ఈ గనులైన వారు ఎలా ఉన్నారు? మాయాస్వరూపులు. వారు మాయమైపోయేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత త్రాసులో వారందరూ ఏమైపోతారట? తేలిపోతారు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకం స్థితిని మరి తెలియజేస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటుండు మొదటి వచనంలో? నా ప్రాణము చాలు. ఈ లోకమంతా ఎంతో పరిస్థితుల్లో, భయంకరమైన స్థితిలో, మాయాస్వరూపులుగా, ఊపిరి లేని వారుగా, తేలిపోయేటువంటి స్థితి, భయంకరమైన పాపస్థితిలో ఉన్నటువంటి ఈ లోకంలో వారు ఉన్నారు. కానీ ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నేను నా దేవుని, నా ప్రాణము దేవుని, మనకి ఈ లోకంలో నెమ్మది కావాలంటే, మౌనంగా ఉండాలంటే ఏం కావాలని ఇక్కడ చూస్తూ ఉంటున్నామండి? దేవుణ్ణి నమ్ముకోవడం. ఆయన నమ్ముకున్న వ్యక్తికి ఏముంటుందట? మౌనంగా ఉంటారు ఆయన నమ్ముకున్న వ్యక్తి. ఎందుకంటే సర్వము ఆయనే కాబట్టి. ఆయన ఎలాంటి వాడండి? సర్వమును ఇచ్చినటువంటి వాడు, సర్వమును కలగజేసినటువంటి వాడు. తర్వాత ఈ లోకంలో ఎవరి వలన రక్షణ కలగదు, కానీ ఎవరి వలన రక్షణ కలుగుతుంది? ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన వలన మనకు రక్షణ కలిగింది కాబట్టి ఇప్పుడు మనము ఎలా ఉండొచ్చు అన్నట్టు? లోకమంతా ఎగరని, లోకమంతా ఉప్పొంగని, లోకమంతా చిందరవందరగా రకరకాలుగా అయిపోని, ఏదైనా కానీ నేను దేవుని నమ్ముకున్నవారు ఎలా ఉంటారని చెప్తున్నాడు? మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆయనలో అంత గొప్ప నిరీక్షణ ఉంది. అందుకని 5వ వచనం చూడండి.
చాలు. ఆయన వలన మనకు ఏం కలుగుతుందండి? నిరీక్షణ. ఆయన వలననే మనకు నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది కేవలము ఆయన వలనే. కాబట్టి సర్వమై ఉన్నటువంటి ఆయనను మనము నమ్ముకోవడం ద్వారా మనకు ఏం కలిగిందండి? నిరీక్షణ కలుగుతూ ఉంది. ఆ తర్వాత రక్షణ కలుగుతుంది. ఎందుకంటే అంత గొప్పవాడు ఆయన. మనం నమ్ముకున్న వాడు ఎవరండి? చాలా గొప్ప దేవుడు. 7వ వచనం ఏమంటున్నాడు? నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం కదా. దేవుడే ఆధారం, ఇంకేమి కూడా ఆధారం లేదు. దావీదు ఆయన ఒక రాజుగా ఉండే, దావీదు రాజుగా చేయబడినాడు అంటే మొట్టమొదటిగా ఆయన స్థితి ఎలాగుండేనండి? రాజుగా చేయబడక ముందు దావీదు ఏ స్థితిలో ఉండేవాడు? గొర్రెల కాపరి. ఆయన గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఆయన గొర్రెల కాపరిగా మనం చూస్తాం. ఈ గొర్రెల కాపరి అయిన ఆయనను మరి దేవుడు ఏం చేశాడండి? ఒక రాజుగా చేశాడు. ఆయనను ఒక రాజుగా చేశాడు. గొర్రెల కాపరులుగా ఉన్నప్పుడు ఎంత మరి కష్టమో, ఎంత బాధనో, వానకు తడవడం, ఎండకు ఎండడం, తర్వాత ఒక దగ్గర ఉండే అవి గొర్రెలు అటు ఇటు పరిగెత్తడం, ఎన్నో బాధలలో ఆయన ఉంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మరి గొర్రెల కాపరి బట్టి. ఈ గొర్రెల కాపరిగా ఉన్న స్థితిగతులు బాగా తెలిసిన ఈ గొర్రెల కాపరిని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడండి? రాజుగా చేశాడు. చేసినా కూడా మరి దేవుని మర్చిపోయాడండి ఆయన. దేవుని మర్చిపోలే. ఈ లోకంలో మనం అందరం చూస్తాం, మనుషులను చాలామందిని చూస్తాం. కొంచెం గొప్పగా అయితే వాళ్ళు అందరినీ మర్చిపోతారు కదా, అందరినీ, బంధువులను సహా. మరి వాడగట్లో ఉన్నారు వేరే వేరే వాళ్ళని కూడా మీరెవరో ఉంటిరి అంటారు. ఎందుకు తెలుసా? డబ్బు ఎక్కువైంది కాబట్టి, ఒక హోదాలో వచ్చింది కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? పలానా వాళ్ళం అని మేము చెప్పుకోవాలి. అప్పుడు వెనకకు పోయి వాళ్ళు తిడతారులేంటి, ఎందుకంటే ఈయన చేసే కథకు. కాబట్టి అయితే దావీదు గొర్రెల కాపరిగా ఉండి 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7 అక్కడ చూడండి, 8వ వచనం. 2వ సమూయేలు 7, 8వ వచనం. కాబట్టి నీవు నా ఏమన్నాడు? గొర్రెల కాపులలో నున్న నిన్ను, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి ఇజ్రాయేలీలకు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని కదా అండి. ఈ లోకం అంటే లోకంలో ఉన్నటువంటి, మనం ఇంత చూసుకున్నాం కదా, లోకం ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను, దుష్టుని ఆధీనంలో ఉంది. ఈ దుష్టుని ఆధీనంలో ఉన్న ఈ లోక మనుషులు ఎలా ఉంటారంటే, ఎప్పుడు చూడు ఒకరి మీద నేను అధికారం చేయాలి, ఒకరు నా మాట వినాలి, నేనే గొప్ప అనే ఆశ వాళ్ళకు ఉంటుంది. ఎవరికి? దుష్టుని సంబంధులు. ఈ లోకంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే, నేనంటే ఏం తెలుసా, నా మాటే వినాలి, నాదే నడవాలి అనేది ఈ లోక దుష్టుని సంబంధులు అన్నట్టు. వాళ్ళకి ఇదే ఆశ ఉంటుంది. ఈ దుష్టుని సంబంధులకు ఇంకేముంటుందంటే,
అన్నీ కలిగిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి మనుషులను సహా మర్చిపోయే స్థితిలో ఉంటారు. వారు ఎవరండి? దుష్టుని సంబంధులు. వారు దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నారు. వాడేమంటాడంటే దుష్టుడు వాళ్ళకేం నేర్పిస్తాడంటే, నీకున్నా లేకున్నా నీవు ఇట్లా గొప్పవాడిగా నువ్వు తనులబడ్డా పర్లేదు కానీ, నువ్వు అవమానపరచబడ్డా పర్లేదు కానీ, నువ్వు ఇలాగ ఉండాలి అని నేర్పిస్తూ ఉంటాడు కదా. అందుకనే ఈ దుష్ట సంబంధం నుండి, ఈ పాప స్థితిలో నుండి, ఈ భయంకరమైనటువంటి అధోగతి పాలయ్యే స్థితిలో నుండి ఈ ఈ ఇప్పుడు 62:9 మనం చూసాం కదా, ఊపిరి అయినటువంటి వారు, అల్పులైన వారు ఎలా ఉన్నారు? ఊపిరిగా ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులుగా ఉన్నారు. వారందరూ కూడా త్రాసులో తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఇంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. అంటే ఏంటంటే ఈ మాటను చూస్తే కీర్తనల్లో ఉంటుందండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నొందురు అన్నట్టు. ఈ గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నవారు ఎవరండి? గనులు. వాళ్ళ మాయ మీకు కనబడదిగా. అల్పులు వీరందరూ కూడా ఎలా ఉన్నారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. ఈ గాలి పొట్టుకు అధికారి ఎవరండి? దుష్టుడు. దుష్టుడు. వరే, నువ్వు దేవుని వాక్యం చేత నింపబడకురా, ఎందుకంటే నువ్వు తేలిపోవు, బలంగా ఉంటావు. కాబట్టి ఏం వినకు, పోయినా పర్లేదు మందిరానికి, కానీ నువ్వు వినకు, నేర్చుకోకు అంటుంది వాడు. అలాంటి స్థితి చూపిస్తుంది. కాబట్టి వస్తాం, కూర్చుంటాం, కొన్నిసార్లు మనం ఏమి నేర్చుకోం. అనేకసార్లు ఉదాహరణ చెప్తుంటేగా నేను, చెక్క ముక్క ఏం చేస్తుందండి? నీళ్ళల్లో వేసాము, తర్వాత స్పాంజ్ కూడా వేస్తాము. వేస్తే నీళ్ళు దేంట్లోనికి వెళ్తాయి? స్పాంజ్లోనికి వెళ్తాయి. చెక్కలోనికి వెళ్తాయా? వెళ్ళయి కదా. చాలామంది దుష్టుని సంబంధులు చెక్క సంబంధించినగా ఉంటున్నారు. వారు దేవుని వాక్యం సన్నిధిలో కూర్చున్నా కానీ, బయట ఉన్నా కానీ ఏది కూడా వాళ్ళ లోపలికి పోదు. దుష్టుని యొక్క ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. ఏంటంటే దుష్టుని ఆలోచన, నేను ఇలా అయిపోవాలా, అలాగైపోవాలా, ఇంత తక్కువగా ఉండొద్దు, గొప్పవాణిగా అయిపోవాలా, చిచి ఈ పేదరికం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. దుష్టుడు అట్లా నేర్పిస్తుంది దుష్టు సంబంధం, ఈ లోకం. అయితే దేవుడు ఈ దుష్ట సంబంధమైన దాని నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు. దేవుడు మనల్ని రక్షించాడు. ఎందుకంటే మరి యోహాను సువార్త చూడండి, 3వ అధ్యాయము, యోహాను సువార్త 3:16. ప్రతి వాడును నశింపక అంటే మనము 62లో మనం చూసాం కదండి, 9వ వచనంలో ఉన్నటువంటి స్థితి. 62 9వ వచనంలో ఏముంది? వారు అల్పులు, వారి తర్వాత గనులు, వీరందరూ కూడా ఊపిరి మాయాస్వరూపులుగా ఉంటారు. తర్వాత మన కీర్తనల్లో మనం చూసాము, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. అర్థమైందా అండి? ఇది మన యొక్క నిజమైన విశ్వాస జీవితానికి, ఆత్మీయమైన జీవితానికి ఎంతో మరి ప్రాముఖ్యతను కలిగి ఉండాలని ప్రభు దినం ఇచ్చాడు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా అండి? ఇది ఊరికినే ఆదివారం వచ్చింది కదా పోయి కూర్చొని పోదాం అనడానికి కొరకు కాదు. ఇది ఏంటది? మనల్ని దేవుడు ఎలా ప్రేమించాడు. అయితే ఇటువంటి వారు ఈ లోకంలో ఉండి వారు ఏమైపోతున్నారట? ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు. ఆయనను అనుగ్రహించడము ద్వారా మనకేం కలుగుతుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
ఈ లోకాన్ని ప్రేమించినాడు. లోకంలో ఎవరు ఉన్నామండి? మనమున్నాం. మనల్ని ప్రేమించినాడు. అంటే దుష్టుని ఆధీనంలో ఉంటిమి ఒకప్పుడు, కానీ దేవుడు చూసారా అండి, ఇటువంటి భయంకరమైన ఈ లోకంలో మనల్ని ప్రేమించి దేవుడు ఆ అద్వితీయ కుమారుని, దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయనను పంపించినాడు. ఆయన ఏ రీతిగా వచ్చినాడండి? కన్యక మరియ గర్భమున జన్మించినాడు. ఒక దాసునితో, ఒక సేవకునితో ఒక ఆయన ఉండి యేసుప్రభు గురించి చెప్తూ ఉంటే ఆయన ఉండి ఏమన్నాడంటే, యేసుప్రభు ఎలా పుట్టిండో చెప్పయ్యా అని వాక్యం మెరుగని ఆయన ఈయనతో అంటే ఆయన చెప్పాడట, కన్యక మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు అని చెప్పాడట. సరే అయిపోయింది, నన్ను ఒక ప్రశ్న అడిగినావు, నేను నిన్నొక ప్రశ్న అడుగుతా, నాకు చెప్పు అన్నాడు. నాకు అంతగా పేరు గుర్తురాలేదు, మరి శివుడు మరి విష్ణు ఎవరో, ఆయన ఎక్కడి నుండి పుట్టాడు అని అడిగాడట. మీకు తెలుసు తెలియదు, నాకు కూడా తెలుసు. ఇక ఆయన అట చెవుల నుండి పుట్టాడట. ఎవరు మరి ఆయన? తెలియదు కదా మీకు? ఆయన వాక్యం చెప్తూ చెప్పాడు. ఆయన ఏంటంటే చెవుల నుండి పుట్టాడట. అది ఈయన అన్నాడట, గర్భమున ధరించిన పరిశుద్ధాత్మ ద్వారా 9 మాసాలు ఆమె మోసి బిడ్డని కన్నది. ఈ చెవు ఇంతలో అయిందా? ఈ చెవు ఏమన్నా 9 మాసాలు మోసిందా పుట్టడానికి? కదా చెవు. దాని ద్వారా ఏమైనా అసలు ఒక ఆలోచించడానికి కూడా ఉందా అది అని చెప్తూ. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క జన్మ ఎలాంటిదండి? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి ఆయన మనకు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. అర్థమైందా అండి? ఆయన జన్మించి ఊరికినే వచ్చిందా నిత్య జీవము? ఆ కలువరి శిలువలో నీ నా పాపముల కొరకై ఆయన పడరాని మరి దెబ్బలు, అవమానములు, తర్వాత గేలి చేయబడడం, అవమానపరచబడడం, ఇవన్నీ కూడా ఆయన పొందినాడు. ఎవరు పొందాల్సినవి అవన్నీ? నేను, నీవు, మనం పొందాల్సినటువంటి అవన్నీ కూడా ఆయన పొంది మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు ఈ మాటలన్నీ. ఇంకెవరైనా ఈ మాటలు చెప్పారండి? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే, ఈయనే చెప్పాడు. అంటే ఏంటి? ఆయనకు అంత అధికారం ఉంది. కాబట్టి అంత అధికారం కలిగినటువంటి ఆయనను మనం విశ్వసించడం ద్వారా మనకేం కలిగిందండి? నిత్య జీవము కలిగింది. ఇప్పుడు మనము 62:9 మనం చూస్తే వారికి ఏమైనా నిత్య జీవం కనిపించిందా? వాళ్ళకు 9వ వచనంలో వారికి లేదు, నిత్య జీవం ఏం లేదు. వారు కేవలం వట్టి ఊపిరిగా ఉన్నారు. వారు చాలా భయంకరమైనటువంటి ఆ స్థితిలో వారు ఉంటూ వచ్చారు. కాబట్టి దేవుడు మాత్రమే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడంటే మన పాపముల కొరకు ఆయన యొక్క సర్వము, ఆయన యొక్క జీవాన్ని మనకిచ్చాడు. యేసుక్రీస్తు మనకేమిచ్చాడండి? జీవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మనకేమిచ్చాడు? జీవం. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనము పిల్లలను
కనిన తర్వాత వారిని చదివిస్తాం. ఎందుకని చదివిస్తాం చెప్పండి? ప్రయోజకుడు కావాలి. తర్వాత ఏం కావాలి? ఆయన డబ్బు పంపాలి, ఇవ్వాలి. ఎవరికి? తల్లిదండ్రులకు ఇవ్వాలని. అందుకొరకు మనము ఆ రీతిగా వాళ్ళని పెంచుతాం, అలా చదివిస్తాం. కుమారులు కుమార్తెల ద్వారా మనకు ఏం కలిగింది? వాళ్ళ ద్వారా పోషణ, తల్లిదండ్రులైనటువంటి వారికి పోషణ జరుగుతుంది. విన్నరా? అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన రావడం ద్వారా మనకేం కలిగిందండి? నిత్య జీవం కలిగింది. ఆ రక్షణలో మనకి ఏమొచ్చిందండి? నిత్య జీవము. ఈ నిత్య జీవాన్ని మనము కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ అల్పులైన వారు, గనులైన వారు, ఈ లోక సంబంధులకు నెమ్మది ఉంటుందా అండి? వాళ్ళకు నెమ్మది ఉండదు. అక్కడ అంటున్నాడు, వారు మౌనంగా ఉండలేరు, నెమ్మది ఉండదు. నెమ్మది మౌనంగా ఉంటారు? వారు ఉండలేరు. కానీ ఎవరికి నెమ్మది మౌనాన్ని ఇచ్చాడు దేవుడు? ఆయన నమ్ముకున్నటువంటి వారికి, దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏమిచ్చాడండి? నెమ్మదిని. ఆ తర్వాత మరి వారు నెమ్మది కలిగి ఈ లోకంలో ఆ రక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ఆ స్థితి చూసారు, ఎంత మరి విశ్వాసముతో ఇచ్చాడు చూడండి. ఇంకేమంటుండంటే దావీదు, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన వలన మనకేం కలుగుతుందటండి? రక్షణ. ఈ దుష్టుని సంబంధులు, ఈ లోకస్తులు మనల్ని ఏం చేస్తారంటే గేలి చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు రకరకాలుగా. అయితే మనల్ని దేవుడు ఇటువంటి భయంకరమైన ఈ పరిస్థితుల్లో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా మన మీద ఏ రీతిగానైనా అబద్ధంగానో లేకపోతే నిజంగానో ఎన్నో విధాలుగా అవమానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? మౌనంగా, నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు. 2వ వచనం అంటాడు, ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణ కర్త, నా ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఈ దుష్టుని సంబంధి, ప్రభువు లేనటువంటి వారు, యేసును నమ్మనటువంటి వారు ఎన్నో విధాలుగా మన మీద అవమానపరుస్తూ ఉంటారు. ఇంతేనా నీ బ్రతుకు అంటారు వాళ్ళు మనల్ని. అయితే మన దేవుడు ఎలాంటి వాడండి? మన దేవుడు నిరీక్షణకు ఆధారం. నువ్వు అలాంటి స్థితిలో ఉంటే నన్ను ఆయన గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు ఆ కలువరి శిలువలో నుండి. అంత మాత్రమే కాదు, నేను దేని విషయంలో కూడా కదల్చబడకుండా నిన్ను స్థిరంగా ఉంచుతున్నాడు ఆయన. ఎలా ఉంచుతుండండి? మన దేవుడు స్థిరమైనటువంటి వాడు. అర్థమైందా? మన దేవుడు స్థిరమైనటువంటి వాడు. ఈ లోకంలో ఏది కూడా స్థిరత్వం లేదండి, ఏది కూడా స్థిరత్వం లేదు. ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తూ నాతో అంటూ ఏమన్నదంటే, చాలా విషయాలు మాట్లాడి మరి ఆమె ఏదో ఒక సందర్భం సరిగ్గా వచ్చింది, నాకు లైన్ మర్చిపోయాను. అయితే ఆమె ఏమన్నదంటే, నేను అన్నాను, ఆమెకు ఏం సమాధానం చెప్పానంటే, ప్రమాణం చేసిన మన సిస్టరే ప్రమాణం చేసింది అడిపోయింది మరి ఇడిచిపెట్టి అన్న. సిస్టర్ ఏం చేసింది? ప్రమాణం చేస్తారు కదా, ఆమె ప్రమాణం చేసింది, నేను నీతో ఎల్లకాలం ఉంటాను కదా. మరి అన్ని విషయాల్లో ప్రమాణం చేసిన తనే ఏమైపోయింది? మాట మాట్లాడి ప్రమాణం చేసిన తనే వెళ్ళిపోయిందంటే దేవుడు ఎవరిని ఎప్పుడూ పిలుచుకునేది మనకు తెలియదు కదండి. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి, ఆయనే సమస్తము, ఆయనే
ఆయన ద్వారానే నేను ఈ లోకంలో జీవించటం, అంతగా కదల్చబడను. నేను ఆయనే నన్ను కదలకుండా స్థిరపరిచేటువంటి దేవుడు. ఈ లోకంలో అన్నీ కదల్చబడతాయండి, అన్నీ కదల్చబడతాయి కదా. ఇప్పుడు నాతో ఉండి కాపురం చేస్తూ నేను స్థిరంగా ఉంటా అనుకున్న వాళ్ళని కదిలించాడంటే ఈ లోకంలో ఏది స్థిరత్వం అండి? నీకున్న డబ్బు స్థిరత్వమా, లేకపోతే నీకున్న ఆరోగ్యం స్థిరత్వమా, లేకపోతే నీకున్న ఆస్తి స్థిరత్వమా, నీకున్న బిల్డింగ్స్ స్థిరత్వమా? కానీ కావు, ఏవి కూడా కావు. మనకు స్థిరుడు, మనం నమ్ముకొనదగినటువంటి గొప్పవాడు ఎవరండి? ఆ దేవుడే. ఆయనకు మనము ఎంతగానో ఆయన మీద మన ఆశ అంతా ఆయన మీదనే ఉంచాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే గణపరచాలి. అన్ని సమయాలలో మనం ఎప్పుడూ కూడా ప్రభువుని ఏం చేస్తూ రావాలి? ఆయన గణపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఆయన మీద మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన వలన నాకు 5వ వచనం, అదే 62:5లో కింది భాగంలో ఏమంటాడు? ఆయన వలన నాకేం కలిగిందండి? నిరీక్షణ కలుగుచున్నది. ఆయన వలన నాకేం కలుగుతుందండి? నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే మన భాషలో చెప్పాలంటే, అమ్మ నేను బయటికి వెళ్ళి నేను కూరగాయలు పట్టుకొస్తాను, బండి తీసుకొని వెళ్ళిండు అనుకోండి, నమ్మకం, వస్తాడని ఒక నమ్మకం అన్నట్టు, తీసుకొని వస్తాడని, అదే నమ్మకం, నిరీక్షణ. చెప్పి వెళ్ళిండు కాబట్టి. అయితే కొన్నిసార్లు వీళ్ళు రాకపోవచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నా, మొన్న ఒక స్కూల్ బస్ యాక్సిడెంట్ అయింది. ఆయన బండి మీద వస్తున్నప్పుడు ఒకవేళ ఆయన చెప్పొచ్చు ఇంట్లో, నేను పలానా వస్తువులు తీసుకొని వస్తా అని చెప్పి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఆయన స్పీడ్గా వచ్చేసాడు, బస్సు వచ్చింది, వాళ్ళిద్దరూ తలిగి స్పాట్లో ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఇంటిలో ఉన్న వారికి ఏమైనా నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేదు కదా. అంటే ఈ లోక సంబంధమైనవి, అంటే ఈ దుష్టుని సంబంధమైనవన్నీ కూడా ఎలాంటివి అండి? సరైన నిరీక్షణ లేనటువంటివి, నమ్మకం లేనివి. ఇవన్నీ కూడా ఎవరు కూడా, భార్య, పిల్లలు, తండ్రులు ఎవరు కూడా నేను స్థిరంగా ఉంటాను ఎవరని చెప్తారా? ఎవరు చెప్పలేనటువంటి స్థితి. కానీ స్థిరుడైనటువంటి వాడు ఎవరు? ఆయనే. అయితే మన నమ్మకం అంతా ఎవరి మీద ఎక్కువ పెట్టుకోవాలి అని ఆయన ఆశ? ఆయన మీదనే ఎక్కువ పెట్టుకోవాలి. నువ్వు ఏమాత్రం కూడా ఆయన మీద కనుక తీసివేసి వేరే దగ్గర పెడితే ఇంకేమంటారంటే ఒక మాయా విగ్రహమే అనుకోండి కదా నీ లోపల. తర్వాత ఇంకోటి పెద్దలు అప్పుడు ఒక శాస్త్రం వేసేది ఏంటంటే, మనకి దానికి కరెక్టేనా? అది కూడా అనుమానమే మీకు పెద్దలు. మీరు మనకితం అంటే ఏంటండి? లోపల మనసులో ఉన్నదానికి మందు లేదు అని అంటారు. మనకి దానికి ఏం లేదు? మందు లేదు అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు శాస్త్రాలతో సహా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మీరు అంటే మర్చిపోయారు, అంత మాలోకం అయిపోయారు అన్నట్టు. అంటే బహుశా మీ ఆలోచన అంతా దేవుని మీద ఉంటే గుడ్, దేవుని మీద ఉంటే మంచిదే, కానీ ఇంకెవరి మీదన్నా పెడితే మాత్రం అది వేస్ట్. మందం వ్యాధికి మందు లేదు, కానీ మందు ఉంది. మనసంతా కూడా ఎవరి మీద పెట్టుకోవాలండి? ఆయన మీద పెట్టుకుంటే నీకేముంటుందటండి? నెమ్మది ఉంటుంది, నీకు మంచి విశ్రాంతి ఉంటుంది, నీకు ఇంకేముంటుందండి? గొప్ప సుఖం ఉంటుంది, గొప్ప నిరీక్షణ, నిత్య జీవము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ద్వారా అంత గొప్ప అవకాశం అంత ఉంటుంది అన్నట్టు. చూసారండి, ఈ లోకంలో మరి ఇప్పుడు దేవుని గురించి చెప్పుకున్న వాటి కంటే వేరుగా మనం ఆలోచిస్తే ఏమన్నా ఉన్నాయా అండి?
వేరే ఏమైనా ఉన్నాయా నమ్మకంగా ఉన్నటువంటి? చెప్పండి. మీరు మీరు చెప్పండి. ఈ లోకంలో దేని మీద పోతే గ్యారంటీకి ఇంటికి చేరుతామని చెప్తారు? ఏమైనా ఉందా? ఓ, అస్సలు లేదు. దేని మీద పోయినా కూడా లేదు. ఈవెన్ కాలినడకలో కూడా హార్ట్ అటాక్ వస్తే ఆన్నే కూలబడతారు. వాళ్ళ ఎక్కడ రకరకాలుగా వచ్చి కదా. ఇప్పుడు ఏరోప్లేన్లు ఏ దాంట్లో పోయినా నీకు నాకు ఏం లేదండి, ఒక రక్షణ అది లేదు. కాబట్టి మనం ఎలాంటి వారమంటే ఎప్పుడో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. కాబట్టి మనం ఏమై ఉండాలట, మన ఆశ, మన గురి, మన రక్షకుడైన యేసునందు మనము ఆనందిస్తూ ఆరాధిస్తూ ఈ లోకంలో మనం ఏం కావాలి, జీవిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. అందరా అండి? ఆ ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకే నా కొరకే కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టి మనకు ఏమనుగ్రహించాడండి? నిత్య జీవాన్ని ఇచ్చినాడు. ఇంకేమి ఇచ్చినాడు? మనం ఈ లోకంలో మౌనంగా నెమ్మదిగా ఉండడానికి అంత గొప్ప ఆస్కారం ఇచ్చాడు. మనం నెమ్మదిగా ఉండగలము. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. నేను దేని విషయంలో కూడా ఏం కానండి, కదిలింపబడను అన్న స్థితిని దేవుడు మనకిచ్చినాడు. ఇది ఎవరైనా ఇస్తారా అని చెప్పండి? ఇది ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలే, ఎవరు ఇవ్వరు కూడా. ఎవరు ఇచ్చినా అంటే నీ జీతం ఎక్కువ చేస్తే అదే గొప్ప అనుకుంటావచ్చు మనం. కానీ అది ఎప్పటికి ఉంటుందా? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఎన్ని డబ్బులు సంపాదిస్తే మనము అంత కార్పొరేట్ హాస్పిటల్స్కి పాలవుతారు అన్నట్టు. డబ్బును బట్టి హాస్పిటల్ మనకు ఆ స్టేటస్ వస్తుంటుంది అన్నట్టు. కాబట్టి లోకంలో ఎక్కడ కూడా లేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేమిచ్చాడండి? ఒక గొప్ప నిత్య జీవం ఇచ్చాడు, ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయన నిరీక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన యొక్క నిరీక్షణ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా చనిపోయిన వాళ్ళ దగ్గర మనం చెప్తూ ఉంటాం ఏమని, ఒక దినాన మేము ఆయనను కలుస్తామన్న నిరీక్షణ ఉంది అని చెప్తాం కదా. అది చెప్పుడు మట్టుకేనో నిజమేమో తెలియదు. చెప్పనే తనాలి, ఆడాయి తననే తనాల, అంతేనా? ఉండు తర్వాత సంగతి కదా, అలా కాదు. కాబట్టి మనము నిరీక్షణ, ఇంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రభువును మనం ఏం చేయాలండి? ఆయన హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తూ గణపరుస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ వాక్య తలంపులతో మన ప్రభువును మనము ఆరాధించుకుందాం. ఏం చెప్పాడండి క్లియర్గా? ఈ లోకంలో మనం ఉన్నాము, లోకాన్ని ప్రేమించినాడు, నిన్ను నన్ను ప్రేమించినాడు. తర్వాత ఏం చేశాడు? నీ కొరకే నా కొరకే కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవంతో పాటు ఏం చేసినాడండి? రోజు నువ్వు జీవించట కొరకే నెమ్మదిని, ఆ తర్వాత మరి సుఖమైనటువంటి జీవితాన్ని, మరి సమస్తమును ఆయన ప్రతినిత్యం నేను రక్షిస్తూ ఆయన ఉన్నాడు. కాబట్టి అటు గొప్ప దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఏం చేయాలండి? ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుతుంటాడు. ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనము ఆరాధించుకుందాం. ఆరాధించే ముందు ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుందాం. ఆరాధించదా ప్రభు నిన్ను పొగడు, నిన్ను మది పొగడుద్దా. 160వ పాట. 160.
మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా స్తుతించెదను. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభుని ఆరాధిస్తుంది. ఆ తర్వాత మిగతా సమయం మనం ఆరాధించుకుందాం.